పాట పాడుకుందాం. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. నా పాపముకై నిరక్తమును సిలువ పైన అర్పించితివా. నా పాపముకై నిరక్తమును సిలువ పైన అర్పించితివా. తుంటరులెల్లా కొట్టుచుండా కంటి నీరు పెట్టని దేవా. తుంటరులెల్లా కొట్టుచుండా కంటి నీరు పెట్టని దేవా. కంటి నీరు పెట్టని దేవా. నా పాపముకై నిరక్తమును సిలువ పైన అర్పించితివా. నా పాపముకై నిరక్తమును సిలువ పైన అర్పించితివా. దుష్టుండొకడు బల్లెంబును గృచ్చన నీదు ప్రకాలోన. దుష్టుండొకడు బల్లెంబును గృచ్చన నీదు ప్రకాలోన. గృచ్చన నీదు ప్రకాలోన. కేక వేసి నా ప్రాణమును సిలువ పైన అర్పించితివా. కేక వేసి నీ ప్రాణమును సిలువ పైన అర్పించితివా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. 3 దినముల్ సమాధిలో మోదము తోడా నిద్రించితివా. 3 దినముల్ సమాధిలో మోదము తోడా నిద్రించితివా. మోదము తోడా నిద్రించితివా. నరక్షణకై సజీవముతో సమాధిని గెల్చి లేచితివా. నరక్షణకై సజీవముతో సమాధిని గెల్చి లేచితివా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. నా పాపముకై నిరక్తమును సిలువ పైన అర్పించితివా. అందరికీ వందనాలమ్మా. చక్కటి పాట పాడి వినిపించిన సరళా సిస్టర్ కి వందనాలక్క. ఇప్పుడు సిస్టర్ గారే మనకి వాక్యం అందిస్తారు. అందరూ మ్యూట్ లో పెట్టుకొని చక్కగా వినాలి అని కోరుకుంటున్నాను. మనము గత కొన్ని వారాలుగా మనము యొక్క మత్తయి సువార్తను ధ్యానిస్తున్నాం. కొద్ది రోజులుగా మత్తయి సువార్తలో ఈరోజు ప్రతిసారి చెప్పినప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయం కదా, 8వ అధ్యాయం చెప్పుకున్నాం. 8వ అధ్యాయము 1 నుంచి 4 దాకా వచ్చేసి కుష్ఠరోగి బాగుపడడం నేర్చుకున్నాము. అదే దాన్నే మరి మార్కు సువార్తలో 1వ అధ్యాయము 40 నుంచి 45 వచనాలు నేర్చుకున్నాము.
తర్వాత లూకాలో కూడా అదే వాక్యాన్ని మనం చూస్తున్నాం. 5:12-14 వరకు. తర్వాత రెండో పాయింట్ వచ్చేసి అంటే ఫస్ట్‌ది కుష్ఠరోగి గురించి నేర్చుకున్నాము. ఆ తర్వాత మత్తయి సువార్త 8వ అధ్యాయం 5-13 దాకా శతాధిపతి దాసుని పక్షవాయువు బాగుపరచుట అనేది నేర్చుకున్నాం. తర్వాత మూడో పాయింట్ వచ్చేసి మత్తయి సువార్త 8వ అధ్యాయము 14-15 వచనాల్లో పేతురు అత్తకు జ్వరం రావడము గురించి నేర్చుకున్నాం. ఆమె జ్వరం వచ్చినప్పుడు యేసు ప్రభు ఆమెను ముట్టి బాగు చేశాడు. ఆ తర్వాత ఆమె లేచి ఏం చేసింది ఉపచారం చేసినట్లుగా మనము చూసుకున్నాం. అయితే ఈరోజు అంటే పోయినసారిది విశ్వాసము దానివల్ల వచ్చిన ఫలితానికి కృతజ్ఞత చెల్లించడం ఎలా అనేది నేర్చుకున్నాం మనం లాస్ట్ టైము. ఈరోజు వచ్చేసి దేవుడు చేసిన అద్భుతాలు, కొన్ని అద్భుతాలు మాత్రం మనం ఈరోజు చూసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16, 17 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16, 17 వచనాలు చూద్దాం. ఇక్కడ నేను చదువుతాను, వినండి. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమకైనా మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన యొక్క సాయంకాల సమయంలో ప్రభా నాయన మేము ఎందు నిమిత్తం మీ యొక్క పాద ఎందుకు వచ్చామో మీకు తెలుసు ప్రభా తండ్రి నాయన. అవును ప్రభా, ప్రతిరోజు నాయన తండ్రి ఇలాంటి గొప్ప అవకాశాన్ని ప్రభా మాలో ప్రతి ఒక్కరికి దయచేసిన విధానాన్ని బట్టి నాయన వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన అనేకులకి భాగ్యం లేదు ప్రభా నాయన, మరి సహాయం చేసి ఆయన మీరే ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా తండ్రి నాయన వాక్యం మీద భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి మరి ప్రభా తండ్రి నాయన. మరి చాలా రోజులుగా మధ్యాహ్నం నుంచి కూడా తండ్రి మీరు ప్రార్థనలో గడుపుతుంటుండగా ప్రభా తండ్రి అయినా వారి ప్రార్థనలన్నింటికి మీరు జవాబులు దయచేస్తారని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన కృప చూపించండి, సాయం చేయండి తండ్రి నాయన. మరి ప్రభా తన వాక్యాన్ని ధ్యానించటుండగా ప్రభా నాయన మరి నాకు ఏమీ లేదు ప్రభా తన నాకు జ్ఞానం కూడా లేదు ప్రభా, మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా కృప చూపించండి తండ్రి నాయన. మీరే నాయన నాకు తోడుగా ఉండి నా నోటికి మీరే మాటలు అందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నేను మాట్లాడితే ప్రయోజనం లేదు ప్రభా తండ్రి నాయన, మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు మాట్లాడితే మా అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది ప్రభా తండ్రి. అందుకే నేను మీరు సహాయం చేయమని కృప చూపించుకొని ప్రార్థిస్తున్నానయ్యా. సహాయం చేయమని ఈ యొక్క ముందున్న కార్యక్రమం అంతటిని మీ యొక్క దైవ హస్తాలకు అప్పచెప్పుకుంటూ మరి అదేవిధంగా మరి పాటలు కొడుతున్నారా మీరు చూసిన కృపకై తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము ఈ యొక్క శ్రమను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చూసిన కృపకై తండ్రి నాయన మీకు వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకొని చుట్టూటానే తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకున్నది. సాయంకాలం అయినప్పుడు అంటే ఎప్పటికి సాయంకాలం అయింది ఇక్కడ? కొండ మీద ప్రసంగం చూసుకున్నాము. కొండ మీద ప్రసంగం నుంచి దిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ముగ్గురిని బాగు చేశాడు. కుష్ఠరోగిని బాగు చేశాడు. తర్వాత ఆహ్, స శతాధిపతి వాళ్ళ దాసుని బాగు చేశాడు. పేతురు అత్తకు బాగు చేశాడు కదా! అప్పుడు ఆమె లేచి ఏం చేసింది? ఆయనకు ఉపచారము చేయసాగెను అని మనం లాస్ట్‌లో చూసుకున్నాం. అంటే బాగయిన తర్వాత ఆమె ఏం చేసింది? ఊరికే లేదు కదా! ఊరికే ఉండకుండా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఉపచారం చేస్ ఉపచారం చేసినట్లుగా చూస్తున్నాం. అయితే ఆ సాయంకాలం అయినప్పుడు అదే రోజే సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. దయ్యాలు పట్టిన వాళ్ళనందరినీ కూడా ఆయన తీసుకొని వచ్చాడు. ఆయన యొద్దకు తీసుకొనొచ్చారనమాట. మామూలుగా దయ్యాలు ఎవరికి పడతాయంటే ఎవరైతే ఎక్కువ భయపడతారో వాళ్ళకే పడతాయంట దయ్యాలు. కదా! కాబట్టి భయం అనేది లేకుండా ఉండాల. భయం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి మనము? యేసు ప్రభువుని నమ్ముకోవాలి. ఆయన మన హృదయంలో దాచుకోవాలి. ఆయనతో మనం ఉన్నప్పుడు మనకు ఎలాంటి దయ్యాలు, సైతాన్లు రావు. ఎందుకు రావు అని ఎట్లా చెప్పగలమంటే ఇంక ముందు మనం చూసుకుందాం. ఇంకా ఉంది. ఆ తర్వాత చెప్తాను నేనది. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచెను. ఆయన ఏం చేశాడంట? మాట వలన అంటే ఒక మాటతో అంటే సైతాను నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది. ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది.
కదా! ఆయన మాటలో స్వస్థత ఉంది. ఆయన ఏం చేసినా కూడా ఆయన తాకిడిలో స్వస్థత ఉంది. ఆయన ఉమ్మిలో స్వస్థత ఉంది. కదా! ఈ విధంగా చూస్తే ఎన్నో స రకాలుగా ఆయన మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. అన్ని అంటే ఎవరి విశ్వాస పరిమాణాన్ని బట్టి వాళ్ళకు ఆయన స్వస్థత కలుగజేస్తున్నాడనమాట. అది. విశ్వాసం వలననే అన్నీ కూడా బాగయితున్నాయి. మనం చూసుకున్నాం కదా! మొదటి 8 అధ్యాయంలో మొదటి 4 వచనాలు చూసుకున్నాం అక్కడ. ఆయనకు ఎవరికి కుష్ఠరోగికి చాలా విశ్వాసం ఉన్నట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత శతాధిపతి వాళ్ళ ఇంట్లో చూస్తేనేమో కపెర్నహూమ్‌లో ఆయనేమంటున్నాడంటే యేసు ప్రభు, యేసు ఈ మాట విని పదవచనము. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి ఏ మాట విని ఆశ్చర్యపడినాడు? ఏం మాట అండి? నేను నేను కూడా ఒక అధికారానికి లోబడి ఉన్నాను. అయితే నేను కూడా అధికారానికి లోబడి ఉన్నాను. నాకు కూడా తెలుసు. నా కింద పనివాళ్ళున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోతాడు. ఒకరిని రమ్మంటే వస్తాడు. అని జెప్పేసి చెప్తున్నాడనమాట. కాబట్టి ఆ విధంగా అతని యొక్క విశ్వాసం ఆ విధంగా ఉంది. ఆ మాట విన్న తర్వాతనే యేసుప్రభు ఏమంటున్నాడు? యేసుప్రభే ఆశ్చర్యపోయినాడంట. అప్పుడు వెంట వచ్చిన వాళ్ళని చూసి ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయులలో అంటే తన ప్రజలలోనే ఎవరికీ ఇంత విశ్వాసాన్ని ఆయన చూడలేదంట. నిజమే కదా! మన మీద ఎవరికైనా ఏదైనా నమ్మకం ఉందంటే, మన ఇంట్లో వాళ్ళ దగ్గర అదుండదు. అవన్నీ చెల్లవు మన ఇంట్లో వాళ్ళ దగ్గర కదా! దూరంలో ఉన్న వాళ్ళకే తెలుస్తాయన్నమాట వాటి యొక్క విలువ. ఎవరైతే దాన్ని పొందుకుంటారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మనమేం చూస్తున్నామంటే, ఇక్కడ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూస్తున్నాం. తర్వాత పేతురు అత్తకు జ్వరం గదా! అది కూడా వెళ్ళిపోయింది. అది కూడా వెళ్ళిపోయింది. అవన్నీ అయిపోయిన తర్వాత అంటే ఇంకా అదే రోజే కొండ మీద నుంచి దిగొచ్చిన తర్వాతనే ఇది గూడా. అది చెప్పడం కోసమే చెప్పాను. సాయంకాలం అయినప్పుడు అంటే అదే రోజు అవన్నీ చేస్తూ ఆయన ఒకదాని తర్వాత ఒక పని చేస్తూ ఆయన ఉండగా సాయంకాలం అయింది. ఆ రోజు సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఎవరిని తీసుకొచ్చారు? దయ్యాలు పట్టినోళ్ళని అనేకుల్ని చాలా మందిని తీసుకొనొచ్చారంట. తీసుకొనొస్తే ఆయనేం చేశాడు? వాటికి ఏంటి అవి వేప వేపవి ఉంటాయి గదా! కొమ్మలు. ఆ కొమ్మలు తీసుకొనొచ్చి కొట్టలేదు. లేదంటే ముంద ఉన్న వెంట్రుకల్ని లాగలేదు ఆయన. కదా! ఇవన్నీ ఏమి చేయలేదు. చెప్పు తీసుకొని కొట్టలేదు. ఏమి చేయలేదనలు. ఇవన్నీ ఇప్పుడు హిందువులు చేస్తూ ఉంటారనమాట. నామకార్థ క్రైస్తవులు కూడా ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఆయన మాత్రము అవన్నీ ఏమీ చేయలేదు. లేదంటే ఇట్లా చేయితే ఇట్లని మంత్రాలు చేసి తీస్తుంటారు కదా! ఏదో విభూది తీయడమో, లేదంటే ఏదైనా ఒకటి తీయడమో, ఆ విధంగా చేసి చేసి చూపిస్తా ఉంటారనమాట. అయితే యేసుప్రభు ఆ విధంగా ఆయన చేయలేదనమాట. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అంటే తన మాట, నోటి నుంచి వచ్చిన మాట నుంచే ఆయనేం చేశాడు? స్వస్థత కలిగించాడు. దయ్యమా నువ్వు వెళ్ళిపో అంటే అది వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోతుంది. కదా! రోగమా నువ్వు ఈమెను వదిలిపెట్టి వెళ్ళిపో అంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. కదా! ఆ విధంగా అన్నీ కూడా ఆయన మాట వింటున్నాయి. అయితే సృష్టిలో మనిషి మాత్రమే దేవుని మాట వినడం లేదనమాట. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. కాబట్టి దేవుడు ఇక్కడ అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని, మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఇది యెషయా ప్రవక్త ముందుగానే దీన్ని ప్రవచించినాడనమాట. ప్రవచించడం అంటే జరగబోయేదాన్ని చెప్పడం. ఆ విధంగా ఈయన కూడా చెప్పాడనమాట. ముందుగానే చెప్పాడు. అది ఇక్కడ నెరవేరింది. మనం పాత నిబంధన ఈ సువార్తల్లో చూసుకుంటే చాలా మటుకు ప్రవక్తలు చెప్పినవన్నీ నెరవేరినాయి ఇక్కడ. అవన్నీ నెరవేరినాయి. చాలా. కదా! కాబట్టి మనము ఎలా బాగైతే అవన్నీ దేవుని బిడ్డలకు కూడా అది చేయడము సాధ్యమైతదనమాట. దేవుని బిడ్డలు కూడా చేస్తారు. అయితే ఇప్పుడు మార్కు సువార్త 1:32-34 చూద్దాం. మార్కు సువార్త 1:32-34 నేనే చదువుతాను. 32-34 సాయంకాలం ప్రొద్దుగుంకినప్పుడు ఇది గూడా సాయంకాలమే. అంటే అదే రోజే ఈ యొక్క సువార్థికులు ఏం చేస్తున్నారంటే నలుగురు ఒకరు చెప్పేది ఒకరు చెప్తూ ఉన్నారు. అంటే ఒక్క విషయం గురించి మాట్లాడినప్పుడు దాంట్లో ఇద్దరు సాక్షులు ఇద్దరు ఒకే రకంగా చెప్తే అది అది కేసు గెలిచినట్లే వాళ్ళనమాట. కదా! కాబట్టి ఇక్కడ కూడా
ఏం చేస్తారు ఇక్కడ మత్తయి చెప్పాడు, మళ్ళీ మార్కు చెప్పాడు, లూకా గూడా చెప్పాడనమాట కదా! కాబట్టి వీళ్ళందరూ గూడా చెప్తూ ఉన్నారు. అయితే వాళ్ళు చెప్పే భాష విధానంలో తేడా ఉండొచ్చు కానీ, పదాలు కొన్ని కొన్ని తేడా ఉండొచ్చు కానీ, మీనింగ్ అయితే మొత్తము ఒకటే. అక్కడ ఏది జరిగితే అదే అదే అక్కడ చూపిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు సాయంకాలమైనప్పుడు ప్రొద్దు గ్రుంకినప్పుడు అంటే మామూలుగా ఏమంటారు ప్రొద్దు గుంకిందంటే చీకటి పడతా ఉన్నప్పుడు కదా! జనులు సకల రోగులను, దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అక్కడేమో ఆయన మనుషుల తీసుకొనొచ్చాడని చెప్పాను గదా! ఇక్కడ గూడా ఏమంటున్నాడిక్కడ? జనులు సకల రోగములు అంటే ఏ ఏ ఏ రకాల రోగాలున్నాయో, అలాంటి రోగములున్న వాళ్ళందరిని తీసుకొనొచ్చాడనమాట. రోగులను ఇంకా అని దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. దయ్యాలు పట్టినోళ్ళు గూడా అక్కడికి తీసుకొనొచ్చినారు. అయితే పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఏమైంది? పట్టణమంతా అంటే ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడంతా కూడా ఏమైపోయింది? అంతా నిండిపోయింది. మనుషులతో, రోగులతో అది నిండిపోయిందనమాట. ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి అక్కడ మత్తయి గూడా అదే జెప్పాడు. అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు. ఏమైందంటే ఇక్కడ దయ్యాలు యేసు ప్రభుని ఎరిగి ఉన్నాయంట. అంటే యేసు ప్రభు ఎవరో ఆ యొక్క దయ్యాలకు తెలుసు. కాబట్టి అవి అక్కడ ఆ దయ్యాలు తెలుసు కాబట్టి అవి యేసు ప్రభు దగ్గర ఎక్కువ మాట్లాడలేవనమాట అది. మాట్లాడలేక ఒకవేళ మాట్లాడాలా అనుకున్నా కూడా యేసు ప్రభు వాటిని మాట్లాడనీయలేదు. అదే లూకా సువార్త 4 అధ్యాయం 41 వచనం చూద్దాం. లూకా సువార్త 4 అధ్యాయం 40 41 వచనం. సూర్యుడు అస్తమించుచుండగా చూడు అంటే మీనింగ్ అయితే ఒకటే. ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే వాళ్ళ భాష, వాళ్ళ విధానం అంతే అన్నమాట. అదొక్కటే తేడా అంతే. ఇంక అంతకు మించి ఏం లేదనమాట. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడాయన వారిని ప్రతి వాని మీద వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. ఇక్కడ ఈయనేమంటున్నాడంటే కొంచెం ఎక్కువ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? చేతులుంచి అంటున్నాడు. ప్రతి వాని మీద చేతులుంచి. కానీ వాళ్ళిద్దరు చెప్పలే. మత్తయి చెప్పలేదు, మార్కు చెప్పలేదు ఆ విషయము. కానీ లూకా చెప్తున్నాడు ఇక్కడ కదా! ఏమని చెప్తున్నాడు ఇక్కడ? హ్మ్. వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచాడు అని చెప్పేసి చూస్తున్నాం. కదా! ఇంతే కాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. ఇప్పుడేమైంది ఇక్కడ? ఆ విధంగా స్వస్థపరిచాడు. ప్రతి ఒక్కరి చేతులు ఒక్కొక్కరి మీద చేతులుంచి వాళ్ళని స్వస్థపరిచినాడు. అయితే ఇక అంత మాత్రం గాకుండా దయ్యాలేం చేస్తున్నాయి ఇక్కడ? నువ్వు దేవుని కుమారుడివని కేకలు వేస్తున్నాయి. అంటే నిజానికి దయ్యాలకు తెలుసు యేసుప్రభు ఎవరు అనేది. మనుషులకు తెలియడం లేదు. కదా! నిజంగా నువ్వు దేవుని కుమారుడు కదా! అక్కడ చెప్తున్నాడన్నమాట. నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. చాలా మందికి ఆ దయ్యాలన్నీ కూడా వెళ్ళిపోయినాయన్నమాట. ఆ తర్వాత ఆయన క్రీస్తు అని వాటికి ఆయన క్రీస్తు అని వాటికి తెలిసియుండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటలాడనీయలేదు. ఇక్కడ చూడు. చెప్తున్నా గదా! వాటిని మాట్లాడనీయడం లేదు. అక్కడేమో యేసు ప్రభే మాట్లాడనీయలేదు. ఇక్కడ గూడా యేసు ప్రభే మాట్లాడనీయలేదన్నమాట. అది. కాబట్టి ఇప్పుడు మనమేం తెలుసుకున్నాం మత్తయి సువార్తలో ఇది ఇది ఉండడం చూస్తున్నాము. అంటే మత్తయి రాసాడు దీన్ని. అదే ఆ సువార్తలో రాసాడు. మళ్ళీ మార్కు గూడా తన సువార్తలో రాసాడు. మరి లూకా గూడా తన సువార్తలో రాసినట్లుగా మనం చూస్తున్నామనమాట. అది అన్నిటిని స్వస్థపరచడం అయిపోయింది. తర్వాత రెండో పాయింటొచ్చేసి ఫస్ట్‌ది చెప్పుకున్నాం గదా! దయ్యాలు పట్టిన అనేకులను రోగులను స్వస్థపరిచాడని చెప్పి చెప్పుకున్నాం. ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను అని యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడినది నెరవేరెను అని చెప్పేసి మనం చూసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు రెండో పాయింట్‌గా వచ్చేసి మత్తయి సువార్త 8వ అధ్యాయం 18-22 దాకా చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18-22. 18-22 చదువుతాను. యేసు తన ఎదురునున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా,
నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్లి నా తండ్రిని పాతిపెట్టుకొనుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమని చెప్పాను. ఇక్కడ ఏం చూస్తున్నాం పైన? సైతాను, తర్వాత రోగాలు బాగైనట్టుగా చూస్తున్నాం. ఇక్కడేమైంది? ఇక్కడ జనసమూహము చూసి యేసుప్రభు వచ్చినాడు. సాయంకాలం అయిపోయింది గదా! అక్కడ వాళ్ళని స్వస్థపరచడం అయిపోయిన తర్వాత యేసుప్రభు ఏం చేస్తున్నాడు ఇక్కడ? తన యొద్దనున్న జనసమూహమును చూచి, ఆయన ఎక్కడికి పోయినా కూడా జనసమూహం దండిగుంటారనమాట జనులు. ఎందుకు? రోగులందరిని తీసుకొని వస్తుంటారు. వాళ్ళు స్వస్థత పొందుతూ ఉంటారు. మామూలు అంటే ఆత్మీయంగా కూడా కొంతమంది బాగుపడినట్లుగా చూస్తున్నాం. జక్కయ్య ఉన్నాడు గదా! పాపరోగము పోగొట్టుకున్నాడు కదా! ఈ విధంగా దేవుడు మామూలుగా ఆత్మీయంగాను, శారీరకంగా 2 ఆయన చేస్తుంటాడనమాట. 2 మేళ్ళు మనకు చేస్తూ ఉంటాడట ఆయన. కదా! యేసు అనే జనసమూహం చూచి ఏమన్నాడు? ఒక శాస్త్రి వచ్చినాడంట. శాస్త్రులు, పరిసయ్యులు ఎందుకోసం ఉన్నారు వాళ్ళు? యేసు ప్రభువుని తప్పులు పట్టడం కోసమే ఉన్నారు వాళ్ళు కదా! యేసు ప్రభువుని తప్పులు పట్టి ఆయన మధ్యలో ఏదో ఒక విషయంలో ఆయనను ఇరికించాలి, ఆయనను కొట్టాలి, ఆయనను తిట్టాలి, ఇవే అన్నమాట. ఈ విధంగా చేయాలని చెప్పేసి అంటూ ఉన్నారు. అని చెప్పి వాళ్ళు యేసు ప్రభువుని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారన్నమాట. అయితే ఇక్కడ ఒక శాస్త్రి వచ్చినాడంట ఇక్కడికి. ఒక శాస్త్రి వచ్చి బోధకుడా అంటున్నాడు. బోధకుడా అంటే మామూలుగా ఎవరు? టీచర్‌ని బోధకుడు అంటారు కదా! ఎవరైతే వాక్యం చెప్పే వాళ్ళని ప్రీచర్స్ అంటారు. లెసన్స్ చెప్పే వాళ్ళని ఏమంటారు? టీచర్స్ అంటారు కదా! కాబట్టి ఇక్కడ బోధకుడా అంటే టీచర్ అన్నట్లే ఇక్కడ. వచ్చేమంటాడంటే బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఏమంటున్నాడు ఇక్కడ? నీవెక్కడికి వెళ్ళినా ప్రభా అవన్నీ చూసినాడు. దయలు అన్నీ పోవడం, మాట ద్వారా చెప్పడము, మాట ద్వారా స్వస్థపరచడం అన్నీ చూసాడు. అయితే ఇప్పుడేమంటున్నాడంటే ఇక్కడ బోధకుడా, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను కూడా నీతో పాటి అక్కడికే వస్తాను అని చెప్పేసి ఆయనతో చెప్పాడన్నమాట. అందుకు యేసు అంటున్నాడు, ఒక మాట చెప్తున్నాడు యేసు. ఆయన చెప్పే ఆన్సర్‌లన్నిటిలో కూడా ఏదో ఒకటి నిగూఢమైన సత్యం ఉండనే ఉంటదన్నమాట. ఈ విధంగా చెప్తున్నాడంటే దీనిలో మనము ఎందుకు ఇలా చెప్పాడని ఆలోచించాలి. అప్పుడే మనకు ఆన్సర్స్ దొరుకుతాయి కదా! ఇక్కడ అందుకు యేసు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఏమంటాడు ఇక్కడ యేసు? నక్కలకు బొరియలు. అంటే ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది కంపల్సరీ ఉంటది కదా! ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటది. అయితే ఇక్కడ నక్కలకు గూడా అవెక్కడుంటాయి? అరణ్యంలో ఉంటాయి కదా! ఆ నక్కలకు గూడా ఏమున్నాయంట? బొరియలున్నాయంట. అంటే వాటి ఇల్లు అది. ఆ బొరియలున్నాయి. ఆకాశ పక్షులకు నివాసములు కలవు. ఆకాశ పక్షులకేమున్నాయి నివాసములు? ఎక్కడున్నాయి? చెట్ల మీద వాళ్ళు అవన్నీ కదా పుల్లలు తెచ్చుకొని ఇల్లు తయారు చేసుకుంటారు. అవంతకు అవే తయారు చేసుకుంటాయి కదా! కాబట్టి వాటికి కూడా, ఆ పక్షులకు కూడా నివాసములు ఉన్నాయి, కలవు. కానీ మనుష్య కుమారుడు అంటే ఎవరిక్కడ? యేసు ప్రభు. యేసు ప్రభుని మనుష్య కుమారుడు అన్నారు. దైవ కుమారుడు అన్నారు కదా! కాబట్టి ఆయన ఈ లోకంలో మనిషిగా ఉన్నప్పుడు ఆయన సంపూర్ణంగా మనిషి. ఆయన దేవుని కుమారుడు అన్నప్పుడు సంపూర్ణంగా దేవుని కుమారుడుగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనుష్య కుమారునికి అంటే యేసు ప్రభువుకు తలవాల్చుకొనుటకు ఎప్పుడు లేదిది? ఆయనకి ఇల్లు లేదా? ఆయన దగ్గర డబ్బులు లేవా? ఆయన దగ్గర ఏం లేవా? ఆయన ధనవంతుడు కాదా? మరెందుకు ఇక్కడ తలవాల్చుకుంటూ స్థలం లేదని అంటున్నాడు ఇక్కడ? అంటే మనుష్య కుమారునికి అంటే యేసు ప్రభువుకు తలవాల్చుకొనుటకైనను స్థలం లేదని అతనితో చెప్పారు. నాకెక్కడ స్థలం లేదు. నేను పోతూ ఉంటానంతే. నాకెక్కడ ఏ పని ఉంటే ఆ పని నేను చేస్తూ ఉంటాను అన్నట్లుగా యేసు ప్రభు చెప్తున్నాడు. మామూలుగా ఇల్లు లేని వాళ్ళు సంచారం చేస్తూ వెళ్తుంటారు కదా! రోడ్లలో కదా! ఊర్లకు అట్లా ఇట్లా పోతూ ఉంటారు. ఆ విధంగా ఈయన కూడా ఏమంటున్నాడు ఇక్కడ? మనుష్య కుమారుడు తలవాల్చుకునేదానికి స్థలం అయితే లేదు. అయితే నువ్వు వస్తావా నా దగ్గరికి అన్నట్లుగా క్వెషన్ వేస్తున్నాడు ఇక్కడ కదా! అదే చెప్తున్నాడన్నమాట. చెప్పడంలోనే అర్థమైపోతది. కదా! అంటే యేసు ఎందుకు ఆ విధంగా చెప్పేటాడంటే ఆయన ఒక మనిషిని చూసిన వెంటనే అర్థమైపోయి ఉంటది. ఆ శాస్త్రిని చూసిన వెంటనే అర్థమైపోయి ఉంటది. కాబట్టి ఏమంటాడు ఇక్కడ? నువ్వు నా దగ్గరికి ఏదో మేలు కోసం వస్తున్నావేమో, నా దగ్గర డబ్బుల కోసం వస్తున్నావేమో, అంటే నేను అద్భుతాలు చేసినప్పుడు నాకు అందరూ డబ్బులు ఇస్తుంటారు. లేదంటే ఏమన్నా ఇస్తూ ఉంటారు. అవన్నీ నేను తీసుకుంటాను అని చెప్పేసేసి నువ్వు అనుకుంటున్నావేమో. అవన్నీ నా దగ్గర ఏమీ లేవు. నువ్వు నాతో వస్తే నీకేమి కూడా ఉండదు అన్నట్లుగా యేసుప్రభు అక్కడ ఆన్సర్ చెప్పాడన్నమాట. తల వాల్చుకొనుటకైనా నాకు స్థలం లేదని అతనితో చెప్పాను. శిష్యులలో మరొకడు అంటే ఇప్పుడు అతను ఇంకా తర్వాత ఏమైంది అనేది రాయలేదు గాని ఇక్కడ. ఒకవేళ అతడు శాస్త్రి మరి వెళ్ళిపోయిండొచ్చు కదా!
వెళ్ళిపోయినాడా లేదా అనేది ఇక్కడ రాయలేదు. అయితే ఆయన చెప్పేంత వరకే ఉందన్నమాట అక్కడ. ఆ తర్వాత ఇంకొకతనొచ్చాడు. శిష్యులలో మరి ఒకడు. అంటే యేసుప్రభు శిష్యులున్నారు కదా! 12 మంది. ఆ 12 మందిలో ఒకడొచ్చినాడన్నమాట. వచ్చి ఏమంటున్నాడు ప్రభువా అంటున్నాడు. ప్రభువా అంటే ఆయన ప్రభుత్వం కింద మనం ఉన్నప్పుడే మనం ఆయనను ప్రభువా అని పిలవగలం కదా! కాబట్టి అట్లనే ఇక్కడ ఈ శిష్యులు కూడా యేసు ప్రభువు ఆధీనంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏమంటారు ఇక్కడ ప్రభువా అని చెప్పేసి ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభువా అని పిలుస్తున్నాడతను. పిలిచి నేను మొదట వెళ్లి నా తండ్రిని పాతిపెట్టుకొనుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా. యేసుప్రభు ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ యేసుప్రభు కాదు శిష్యుడేమంటున్నాడు ఇక్కడ, నేను ఫస్టు ఇంటికెళ్తాను ప్రభా! ఇంటికెళ్ళి మా తండ్రికి స్వస్థత మా తండ్రి చనిపోయాడు. మా తండ్రిని నేను పాతి పెట్టుకొని వస్తాను అని చెప్పేసి నాకు అంతవరకు సెలవి నాకు అంటే నాకు అనుమతి ఇవ్వు అని చెప్పేసి అడిగాడనమాట. యేసు అతన్ని చూసి ఇప్పుడు ఇతన్ని చూస్తున్నాడు. చూసి ఏమంటాడు ఇక్కడ, నన్ను వెంబడించుము. పైన అతనైతే నేను నీతో వస్తాను అని ఖచ్చితంగా అంతగా చెప్పినప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, నా దగ్గర ఏం లేదు నువ్వు రావద్దు అన్నట్లుగా చెప్పేసాడు. అయితే ఇక్కడ అంటే రావద్దని ఎవరిని అన్నాడు యేసుప్రభు. అంటే మనకు అర్థమయ్యే విధంగా అర్థమైతదనమాట కదా! కాబట్టి యేసు అతన్ని చూచి ఏమంటున్నాడు? నన్ను వెంబడించుము అంటున్నాడు. ఎవరిని చూసి? శిష్యుడిని చూసి అంటున్నాడు. నువ్వు నన్ను వెంబడించు. మృతులు తమ మృతులను పాతిపెట్టుకోనని మళ్ళీ చెప్పాను. ఏమన్నాడు ఇక్కడ? యేసుప్రభు ఏమంటాడు ఇక్కడ? నువ్వు నన్ను వెంబడించు అంటున్నాడు. అతన్ని వెంబడించమని చెప్పలేదు. అతను వెళ్ళిపోయాడు. ఇక్కడ యేసుప్రభు ఇతనితో చెప్తున్నాడనమాట. నువ్వు అంటే ఎందుకు ఆ విధంగా చెప్పాడంటే ఒక చోట ఉంది కదా! తల్లినైనను, తండ్రినైనా, అక్క చెల్లెలను, తమ్ముళ్ళను అందరిని ప్రతి ఒక్కరిని ద్వేషించితేనే కానీ నాకు పాత్రుడు కాడు అన్నట్లుగా ఉందనమాట. కాబట్టి ఇక్కడేముంది ఇక్కడ అతన్ని చూచి నన్ను వెంబడించు అంటున్నాడు. మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనని మళ్ళీ చెప్పాను. అంటే అట్లనే మనం అందరం కూడా వదిలిపెట్టేసుకోవాలనా? మనకి డౌట్ వస్తది గదా! ఇక్కడ ఈ ఈ మాటను బట్టి మనకు డౌటొస్తుంది. తండ్రిని పాతిపెట్టుకొని వస్తాను అంటే, మరి ఈయన ఎందుకు నువ్వు నన్ను వెంబడించు మృతులు పాతిపెట్టుకుంటారు అనంటే, మరి నెక్స్ట్ మిగిలిన వాళ్ళందరూ ఏం జేయాలా? అని డౌటొస్తుంది. కానీ దేవుడేమంటున్నాడంటే, యేసు ప్రభువు కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు మనం. మొదట యేసు ప్రభువు పనే ఉండాల. మొదట యేసు ప్రభువుని ముందుంచుకోవాల. ఆయన తరువాతనే ఏదైనా గూడా. ఆ తండ్రి గాని, తల్లి గాని వాళ్ళందరూ ఎవరు? యేసు ప్రభు మనకి ఇచ్చిన వాళ్ళే వాళ్ళంతా కదా! బిడ్డలు గావచ్చు, కోడళ్ళు గావచ్చు, అల్లుళ్ళు గావచ్చు, మనవళ్ళు, మనవరాలు గావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళెవరు వాళ్ళు? వాళ్ళు ఎవరంటే వాళ్ళందరూ కూడా యేసు ప్రభు మనకిచ్చినాడు. కాబట్టి మనము యేసు ప్రభు ఇచ్చినాడు కాబట్టి, ఇచ్చిన ఆయన మర్చిపోయి దీనిలను పెట్టుకోమని కాదు దానర్థం. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆదాము, హవ్వలున్నారు కదా! హవ్వని ఎందుకిచ్చాడు యేసు ప్రభు ఆదాముకు? ఎందుకిచ్చాడంటే తోడుగా ఉండమని ఇచ్చాడు. అయితే అక్కడ ఇచ్చిన ఉద్దేశ్యం నెరవేరిందా అక్కడ? కాదు కదా! కాబట్టి అదే విధంగా ఇక్కడ కూడా ఉందన్నమాట. కాబట్టి యేసు ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు? నీ మృతులను పాతిపెట్టుకోనిమ్ము. నువ్వు నువ్వు పోవద్దు. నువ్వు నాతో రా అని చెప్పేసి అంటున్నాడు. కొన్ని సందర్భాల్లో మనం అందరిని వదిలిపెట్టవలసిన పరిస్థితొస్తే అందరిని వదిలిపెట్టాల్సిందే కదా! తర్వాత మొదట యేసు ప్రభునే మనము ఉంచుకోవాలన్నమాట కదా! అది ఇక్కడ ఉన్నది. తర్వాత ఇంతవరకు మనకు అర్థమైనది అదే కదా! నెక్స్ట్ మూడో పాయింట్ చూద్దాం. మత్తయి సువార్త 8, 23-27 వరకు. మత్తయి సువార్త 8 23-27 వరకు చదువుతాను. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళేది. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణె అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎదురకు వచ్చి ప్రభువా నశించిపోతున్నాము మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలిని సముద్రమును లోబడుచున్నామని చెప్పుకుంది. ఏమైంది ఇక్కడ? ఇప్పుడు దోణి ఎక్కినాడు. ఏది అది అయిపోయింది కదా! జనసమూహంలో ఉన్నది వాళ్ళతో మాట్లాడడం, చెప్పడం అవి అయిపోయినాయి. శాస్త్రితో చెప్పడం అయిపోయింది. తర్వాత శిష్యుల్లో కూడా నువ్వు నన్ను వెంబడించు అని అంటున్నాడు. మృతులను
పాతి పెట్టుకొనిమ్మము అని చెప్పేసి చెప్తున్నాడనమాట. మృతులంటే ఎవరు? చనిపోయిన వాళ్ళు కదా! మృతులంటే చచ్చిపోయిన వాళ్ళు. ఏది చెప్పినా చచ్చిపోయిన వాళ్ళని పాతి పెట్టుకుంటారు. అంతే కదా! చచ్చిపోయిన వాళ్ళని పాతి పెట్టుకుంటారు. కానీ నీకు మరణం లేదు కదా! కాబట్టి నువ్వు అంటే శారీరకంగా కాదు, ఆత్మీయంగా. నీకు మరణం లేదు కదా! కాబట్టి నేను సజీవుడను కాబట్టి నాతో నువ్వున్నావు కాబట్టి నువ్వు కూడా సజీవునివే. నువ్వు నన్ను వెంబడించు అని చెప్పేసి చెప్తున్నాడనమాట. కదా! అదయిపోయిన తర్వాత ఆయన దోణి ఎక్కినప్పుడు సాయంకాలంది అయిపోయింది. తర్వాత జనసమూహంది అయిపోయింది. ఇప్పుడు దోణి ఎక్కాడాయన. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఎవరెళ్లారు ఆయనతో పాటు? శిష్యులు వెళ్లారు. శిష్యులు వెళ్లారు. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున వెళ్లారు. దోణి ఎక్కినప్పుడు శిష్యులు ఆయన వెంట వెళ్లారు. అయితే అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. ఏమైందంటే ఇక్కడ సముద్రము మీద తుఫాను లేచిందంట. తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. సముద్రంలో ఎప్పుడు అలలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో రాలేదనుకోని కొంతమంది కాబట్టి అలల చేత కప్పబడిందంటే ఏది? దోణి మొత్తం అలల చేత కప్పబడింది. అప్పుడు ఆయన నిద్రించుచుండగా మొత్తం అదంతా కూడా అలలతో నిండిపోయింది. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ అప్పుడు ఆయన నిద్రించుచుండగా అలల చేత కప్పబడినప్పుడు యేసుప్రభు ఏం చేశాడంట? నిద్రిస్తూ ఉన్నాడంట. ఎవరైనా నిద్రించే వాళ్ళు ఉంటారా అట్లాంటి పరిస్థితుల్లో? అంటే యేసుప్రభుకు తెలీదా? లేదంటే ఏమన్నా ఆయన టాబ్లెట్స్ ఏసుకొని నిద్రపోయినాడా? అట్లా కూడా కాదు. ఏది కాదు కదా! అయితే ఆయన వాళ్ళ విశ్వాసం ఎంతుందో చూడడం కోసం ఆయన ఆ విధంగా చేశాడు. మనకు కూడా మన జీవితంలో ఎన్నో కష్టాలు రావచ్చు, ఎన్నో నష్టాలు రావచ్చు, ఎన్నో బాధలు రావచ్చు, ఎంత దుఃఖం కలగచ్చు. ఏమేమో అసలు ఇంక మనకు భరించలేనంతగా అయిపోయి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మనం ఏముండాలి మనలో? విశ్వాసం అనేది ఉండాలి. అల్ప విశ్వాసం అంటే కొంచెమే విశ్వాసం కదా! ఆ కొంచెం విశ్వాసం కాదు, ఎక్కువ విశ్వాసంతో మనము ఉండాలనమాట. సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నప్పుడే మనము దేన్నైనా పొందుకోగలం కదా! అప్పుడాయన నిద్రించుచుండగా వారు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా నశించిపోతున్నాము, మమ్మను రక్షించు అని చెప్పి ఆయనను లేపిరి. ఏమైంది ఇక్కడ? ఆయన దగ్గరకొచ్చినారు వాళ్ళు. ఎప్పుడొచ్చినారు వాళ్ళు? నిద్రించేటప్పుడు వచ్చినారు. వచ్చి మేము ప్రభువా అని పిలుస్తున్నారు. నశించిపోతున్నాం. అంటే యేసు ప్రభువుని పక్కన పెట్టుకున్నారు అక్కడ. శారీరకంగా ఉన్నాడు. ఆత్మీయంగా 2 రకాలుగా అక్కడే ఉన్నాడు యేసు ప్రభు. అయితే వీళ్ళొచ్చి ఏమంటారు ఇక్కడ? మేము నశించిపోతున్నాము అంటున్నారు. యేసుప్రభు పక్కనుంటే మరి ఎవరైనా నశించిపోయే వాళ్ళుంటారా? ఉండరు కదా! కానీ మరి వీళ్ళేమో అట్లా అంటున్నారు. మేము నశించిపోతున్నామంటే అలలొచ్చేసినాయి. ఇంక మేము దాంట్లో సముద్రంలో మునిగిపోతాము. ఇంక మేము బ్రతకము అన్నట్లుగా వాళ్ళు చెప్పారు. ఇదే విధంగా మన జీవితాల్లో ఎన్నో సార్లు ఆరోగ్య విషయంలో కావచ్చు, ఏదో ఒక విషయంలో కదా సమస్యలు మనకు ఎక్కువగా వచ్చేసినట్టనమాట. మనం నశించిపోయే స్థితికి వచ్చిండొచ్చు. నశించిపోతున్నాము. మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. మమ్మల్ని రక్షించమని ఆయన లేపారంట పోయి వాళ్ళు. లేపితే అందుకైన అల్ప విశ్వాసులారా ఏమంటున్నాడు? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి. అంత పెద్ద అలలొస్తూ ఉంటే ఎందుకు అని అడిగితే ఇంకా ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి కోపం వస్తది కదా! నిజంగానే. కదా! మామూలుగా మనుషులకైతే నిజంగా కోపం వస్తది. నేను పడుతున్న బాధ ఏమి? నువ్వు అడిగే ప్రశ్న ఏమి? అని చెప్పేసి అంటారు కదా! అయితే యేసు ప్రభు వాళ్ళతోనే ఆన్సర్స్ చెప్పిస్తుంటారనమాట కదా! అందుకని అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి. మీరెందుకు భయపడుతున్నారు? నేను లేనా అన్నట్లుగా యేసు ప్రభు చెప్తున్నాడనమాట లేచి. గాలిని సముద్రమును గద్దింపగా. ఎందుకు భయపడుచున్నారని చెప్పి ఆయన లేచి గాలిని సముద్రమును గద్దించినాడంట. ఏమని చెప్పింటాడు? మీరెందుకు ఆగు అని అంటాడు అంతే కదా! గాలి సముద్రము అలలన్నీ ఆగిపోవాలా అని చెప్పింటాడు అంతే. ఒక మాట అంతే. మొత్తం గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ఏమైందంట? నిమ్మలం కాదంట, మిక్కిలి నిమ్మళమాయెనంట. కదా! కాబట్టి ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఆ మనుషులంటే ఎవరిక్కడ? ఎవరున్నారు మనుషులు? శిష్యులే ఉన్నారిక్కడ కదా! 23లో చూడాలి కదా! ఆయన శిష్యులు ఆయన కదా! కాబట్టి ఇక్కడ కూడా ఎవరిక్కడ? ఆ మనుషులు అంటే ఎవరు? ఆ యొక్క శిష్యులే అన్నమాట. ఆశ్చర్యపడి సముద్రంలో వీళ్ళే పోతున్నారు శిష్యులు. ఆయన మాత్రమే పోతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా భయపడినారు. ఆశ్చర్యపడినారు ఫస్టు. ఆ తర్వాత ఏమనుకున్నారు వాళ్ళు? ఈయన ఎట్టివాడో! ఈయనకు గాలియు, సముద్రమును లోబడుచున్నామని చెప్పుకొనిరి.
ఈయన ఎలాంటి వాడైనా ఈయనకు గాలి, సముద్రం గూడా ఈయన మాట వింటున్నాయి. మనమైతే నశించిపోతున్నాం అనుకున్నాం. యేసుప్రభు మన పక్కన ఉన్నా గూడా మనము అనుకున్నాం. కానీ ఈయన ఎలాంటి వాడో ఈయన. ఎంత గొప్పవాడో ఈయన. ఈయనకు ఈ యొక్క గాలి, సముద్రం ఇవన్నీ కూడా మాట వింటూ ఉన్నాయి. రోగాలు గూడా బాగా అయితున్నాయి కదా! అన్నీ ఆయన మాట ద్వారానే జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అనుకున్నాను. ఇదే వాక్యాన్ని మనము మార్కు సువార్త 4:31 నుంచి 35 నుంచి 41 దాకా చూద్దాం. మార్కు సువార్త 4 అధ్యాయం. మత్తయి సువార్త 4:35 నుంచి 41 చదువుతాను. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదామని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణె అమరమున తలగడ మీద అంటే తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకైన లేచి గాలిని గద్దించి నిమ్మళమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడాయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నావని ఒకరితో ఒకడు చెప్పుకొనేది. అది సేమ్ అది ఇది ఒకటే ఇన్సిడెంటే. అయితే మత్తయి చెప్పిన విధానంలో కొంచెం తేడా, మార్క్స్ చెప్పిన విధానంలో కొంచెం తేడా ఉంది. మాటలు అవన్నమాట కదా! కాబట్టి ఇక్కడ ఏంది సేమ్ అదే దినమున ఆ రోజే అని చెప్తున్నాడు కదా! ఏ రోజు? అదే రోజు అంటే ఎవరు? శాస్త్రి వచ్చిపోయినాడు కదా! తర్వాత శిష్యుల్లో నువ్వు నన్ను వెంబడించు అని చెప్పారు కదా! ఆ రోజులలో అన్నమాట. ఆ దినమే అది జరిగిన రోజే సాయంకాలమైనప్పుడు ఏమైంది ఇక్కడ ఆయన అద్దరికి పోదామని వాళ్ళతో చెప్పాడు. మనము అవతలికి పోదాం, అవతల సైడ్‌కి పోదాం అని చెప్పేసి చెప్పాడన్నమాట. అయితే వారు జనులను పంపివేసి అంటే యేసు చెప్పాడు కాబట్టి వీళ్ళేం చేశారంటే ఇంక జనులందరిని పంపించేసారు. మీరు వెళ్ళిపోండి, మేము అద్దరికి పోతున్నాం అని చెప్పేసి చెప్పి పంపించేసారన్నమాట. పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయేది. ఆయన చెప్పిన మాట వెంటనే వింటారన్నమాట. శిష్యులు కదా! కానీ కొంతమంది ఎంత చెప్పినా వినరు. ఎవరు చెప్పినా వినరు. దేవుడు చెప్పినా వినరు కదా! అయితే ఇక్కడ దోణె కదా! మరికొన్ని దోణెలు వచ్చెను. చిన్న దోణిలో. ఉన్న పాటున చిన్న దోణిలో యేసుప్రభుని తీసుకొని పోయినారన్నమాట. దాంతో పాటే ఇంకా కొన్ని దోణెలు వచ్చాయన్నమాట. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన దోణి మీద అలలు కొట్టినందున అంటే దోణి నిండిపోయేది కదా! ఇక్కడ పెద్ద తుఫాను రేగింది. ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఎవరున్నారు? జనులందరూ పంపించేసారు. ఎవరున్నారు? శిష్యులు మాత్రమే ఉన్నారు కదా! కాబట్టి తుఫాను రేగి ఆయన దోణి మీద అంటే ఇంకా వేరే దోణులు కూడా పోయినాయి కదా! ఆ దోణుల మీద అయితే ఏం కొట్టలేదు గానీ, యేసు ప్రభు ఉన్న దోణి మాత్రమే కొట్టిందన్నమాట. యేసు ప్రభు ఉన్న దోణి మీద మాత్రమే అలలు కొట్టినాయన్నమాట. దాంతో నిండిపోయింది. ఆ అలలతో నిండిపోయిందది. కదా! మనం గూడా అనుకుంటాం గదా! పెద్ద తుఫానొస్తే మనం ఏమనుకుంటాం, తుఫాన్ లాంటి సమస్య ఏదైనా వచ్చిందనుకో, అప్పుడేమనుకుంటాం మనము? హ్మ్. నాకే వచ్చినాయా? వేరే వాళ్ళకి రాకూడదా? నేను దేవుడిని నమ్ముకున్నాను గదా! నాకే వచ్చినాయి. వాళ్ళందరూ చూడు దేవుడిని నమ్ముకోలేదు. వాళ్ళెంత బాగున్నారు, ఎంత హాయిగా ఉన్నారో వాళ్ళు కదా! వాళ్ళకి సమస్యలే లేవు. తింటారు, తాగుతారు, ఆడతారు, పాడతారు, అన్నీ చేస్తారు వాళ్ళు. సినిమాలకు పోతారు, షికారులకు పోతారు, అన్నీ చేస్తారు. అయితే వాళ్ళకు ఏం లేదు. యేసు ప్రభు లేడు వాళ్ళలో కదా! యేసు ప్రభు లేడు కాబట్టి ఆ విధంగా వాళ్ళు చేస్తారు. అంటే అలలు వాళ్ళకి రావన్నమాట. కదా! వాళ్ళు అట్లే ఎంజాయ్ చేస్తా ఉంటారు. యేసు ప్రభు ఒక స్టోరీ చెప్తారు కదా! ఏమనంటే ఉన్న వాళ్ళకే నేను ఇంకా ఇస్తాను. లేని వాళ్ళకి లేనిది ఉన్నది ఒకటి కూడా తీసేస్తానని చెప్పేసి అంటాడు దేవుడు కదా! కాబట్టి ఇక్కడేమైంది? ఇక్కడ దోణి మీద అలలు కొడుతున్నాయి. నిండిపోయింది దోణి. అప్పుడు ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రిస్తాడు. అమరమున ఆయన తల వాల్చుకొని నిద్రపోతున్నాడన్నమాట. నిద్రపోతుంటే ఇప్పుడు వారిని లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని అడుగుతున్నాడు ఇక్కడ.
ఇంకా కొంచెం ఎక్కువనమాట. అవ్వ చెప్పింది గదా! నన్ను ముట్టొద్దు, చూడొద్దు, ముట్టొద్దు అన్నీ అట్లంతా చెప్పేసిందనమాట. అట్లనే దేవుడు చెప్పింది ఒకటైతే దానికి ఇంకొంచెం యాడ్ చేసి చెప్పడం కదా! ఇక్కడ కూడా ఏమైంది ఇక్కడ ఆయన ధోని అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, "బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా?" అని ఆయనతో అనేది. అందుకు ఆయనేమంటాడు ఇక్కడ, లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, అప్పుడేమైంది? గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయెను. అక్కడ కూడా చూసుకుందాం మిక్కిలి నిమ్మలమైంది కదా! అప్పుడాయన అంటే యేసు ప్రభు ఒక్క మాట చెప్తే మన సమస్య అది ఎంత పెద్ద సమస్యైనా కావచ్చు కదా! ఏ సమస్య అయినా కావచ్చు. అదంతా కూడా ఒక్క మాటతోనే వెళ్ళిపోతది. మిక్కిలి నిమ్మళమైపోతాయి కదా! కాబట్టి మనం ఆ విధంగా ఉండడానికి మనం దేవుని కలిగి ఉండాలనమాట. అప్పుడాయన మీరెందుకు భయపడుతున్నారు? మీరింకనూ నమ్మిక లే ఆహ్, మీ మీ మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పారు. మీకింకా నమ్మకం లేదా నా మీద మీకు? ఇన్ని చూసారు గదా! ఇన్ని వాళ్ళని బాగు చేశా, వీళ్ళని బాగు చేశా, అది చేశా, ఇది చేశా, అన్నీ చేశా, దయ్యాలను పోగొట్టినా, అన్నీ చేశా. అయినా మీకు అవన్నీ గుర్తుకు లేవా మీకు? నేను చేసిన అద్భుతాలన్నీ మీకు గుర్తుకు లేవా? మీరెందుకు మరి భయపడినారు అని చెప్పేసి దేవుడు వాళ్ళని అడిగాడనమాట. వాళ్ళు మిక్కిలి భయపడి కదా! అని వారితో చెప్పినప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? మిక్కిలి భయపడినారంట. చాలా భయపడినారంట. భయపడి ఆయన ఎవరో గాలియు సముద్రంలో ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఆ విధంగా చేశారనమాట. అదయిపోయింది. నెక్స్ట్ ఇదయిపోయింది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 28-34 చూద్దాం. 4 పాయింట్ లాస్ట్‌ది. మత్తయి సువార్త 8, 28-34. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా, దయ్యములు పట్టిన ఇద్దరు మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున మిగుల ఉ మిగుల ఉగ్రు ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గంలో వెళ్ళలేకపోయెను. వారు, "ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలం రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా?" అని కేకలు వేసిరి. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండెను. మేయుచుండగా ఆ దయ్యములు, నీవు మమ్మును వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇదిగో ఆ ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్లలో పడి చచ్చెను. వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోనికి వెళ్లి జరిగిన కార్యములన్నీయు దయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపిరి. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొన వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆ! ఇంకోటి దీంట్లో చూద్దాం. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశం. ఇక్కడ అద్దరినున్న గదరేనీయుల దేశం అని ఇక్కడ ఉంది. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశం చేరగా, దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. ఇక్కడ మనం చూస్తున్నాము ఇద్దరు మనుషులున్నారిక్కడ కదా! ఇద్దరు మనుషులు. ఎవరు వాళ్ళిద్దరు? దయ్యములు పట్టిన వాళ్ళు. ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళంటే, సమాధులలో నుంచి వస్తున్నారంట వాళ్ళు. కదా! వాళ్ళిద్దరు వస్తున్నారు. వస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. చూడు ఎంత ధైర్యం గదా! ఆయనకు ఎదురుగా వచ్చాయంట దయ్యాలు. దయ్యాలు పట్టిన వాళ్ళు. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గంలో వెళ్ళలేకపోయెను. వాళ్ళు చాలా కోపంతో ఉన్నారు. ఎందుకు వాళ్ళకి కోపం అంటే, వాళ్ళు కాలిపోతా ఉంటారు వాళ్ళు కదా! వాళ్ళకు ఆహ్, అసలు పరలోకం లేదు. వాళ్ళకి నరకమే గదా! నరకంలో ఎప్పుడు అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అవి ఉగ్రులై ఉంటాయన్నమాట కదా! కాబట్టి ఆ విధంగా ఉగ్రత కలిగి ఉన్నాయి. ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గంలోకి వెళ్ళలేకపోయారు. అలాంటి చోటుకి ఎవరైనా పోతారంటే ఎవ్వరు పోరు. అంతా నెమ్మదిగా ఉన్న చోటుకే పోతారు గానీ, గల్లాటలు,
తర్వాత హ్మ్, కోపము అవి ఇవి అన్నీ ఉంటే అక్కడికెవరు పోరనమాట కదా! వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి? వాళ్ళేమంటున్నారు ఆ ఇద్దరు? ఇదిగో దేవుని కుమారుడా! ఇప్పుడు అంటే దేవుని కుమారుడని అక్కడ ఎవరైనా చెప్పినారా దయానికి? ఎవ్వరు చెప్పలేదు. కానీ దానికి తెలుసు. మరి మనకు తెలుసా? మనం కూడా తెలుసుకోవాలి కదా! ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి? నీతో మాకేం పనుంది? నీతో మాకేం పని లేదు. కాలం రాకమునుపే మమ్మల్ని బాధించడానికి ఇక్కడికొచ్చితివా? అని కేకలు వేసిరి. కాలం రాకమునుపే అంటే ఇంకా వాళ్ళకి టైం ఉందంట కొంచెం. కదా! ఇంగా ఆ టైం ఉందంట. ఆ టైం ఇంగా అయిపోకనే నువ్వు మా దగ్గరికొచ్చావే. మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చావా నువ్వు ఇక్కడికి అని చెప్పేసి గట్టి గట్టిగా కేకలు వేస్తున్నారనమాట. వాళ్ళిద్దరు కూడా కేకలు వేస్తూ ఉన్నారు. వేసిరి. అయితే వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా, వాళ్ళకి కొంచెం దూరంలో ఏముందక్కడ? పందుల మంద ఉందంట. మంద అంటే గుంపు కదా! ఎన్నన్నా ఉండొచ్చు దాంట్లో. కాబట్టి ఆ పెద్ద గుంపులో ఈ యొక్క ఇవి ఉన్నాయి. ఆ పందుల మంద ఉంది అక్కడ. మేస్తూ ఉన్నాయి. ఆ దయ్యములు నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఏమంటాడు ఇక్కడ? ఆ దయ్యాలను ఒకవేళ నువ్వు మమ్మల్ని వెళ్ళగొట్టాలి అనుకున్నావనుకో, మమ్మల్ని వెళ్ళగొట్టాలంటే నువ్వేం చేయాలా? మమ్మల్ని కనీసం ఆ పందుల మందలో కన్నా పోనివ్వాలా అని చెప్పేసి వేడుకున్నాయంటవి. దయ్యాలు కూడా యేసుప్రభును వేడుకుంటూ ఉన్నాయి. కదా! అయితే ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇప్పుడు ఆ ఇద్దరు మనుషులను వదిలిపెట్టాయవి. పో అని ఎప్పుడైతే నోటి నుంచి ఆజ్ఞ వచ్చిందో యేసుప్రభు నోటి నుంచి, వెంటనే అవింకా ఆ మనుషులిద్దరిని వదిలిపెట్టేసేసి ఆ పందుల మందలోకి వెళ్ళిపోయాయనమాట. పందుల మందలోకి వెళ్ళిపోయాయనమాట. ఇదిగో ఆ మందంతయు ప్రభాతము నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్ళలో పడి చచ్చెను. ఏమైందంటే అది సముద్రంలోకెళ్ళిపోయాయంట. సముద్రంలోకెళ్ళిపోయి వడిగా పరిగెత్తినాయంట. దాంట్లో నీళ్ళలో పడి చచ్చిపోయినాయి. ఊపిరాడక చచ్చిపోయినారు కదా! కాబట్టి వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణములలోనికి వెళ్లి జరిగిన కార్యములన్నీ దయ్యములు పట్టిన వారి సంగతికి తెలిపిరి. జరిగిందంతా కూడా వాళ్ళెళ్ళిపోయి ఆ పందుల్లో మేపుతున్న వాళ్ళు పోయి అక్కడంతా చెప్పేసారన్నమాట ఆ పల్లెల్లో అక్కడంతా. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసుని ఎదుర్కొని వచ్చి ఆయనను చూసి తమ ప్రాంతములను విడిచిపోమని ఆయనను వేడుకొనిరి. వీళ్ళెందుకు వేడుకుంటున్నారు? యేసు ప్రభు దయ్యాలను వెళ్ళగొట్టినాడు అంటే సంతోషించాల్సిన విషయం అది కదా! యేసు ప్రభు దయ్యాలను వెళ్ళగొట్టినాడంటే సంతోషించాల్సిన విషయం. మరి మనుషులిద్దరు బాగుపడినారు కదా! పందులు పోతే పోనీలే అని అట్లా అనుకోలేదు వాళ్ళు కదా! ఎందుకంటే వాళ్ళు దాని మీదే ఆధారపడి బ్రతికేవాళ్ళు కదా! కాబట్టి వాళ్ళేమంటున్నారంటే "వద్దు నాయనా నువ్వు ఇక్కడుంటే మాకింకా ఏమేం జరుగుతాయో ఏమో! నువ్వింకా ఏమేం చేస్తావో ఏమో మాకు తెలీదు. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని చెప్పేసి యేసు ప్రభును పొమ్మని వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. ఇదే వాక్యం మార్కు సువార్త 5, 1-20. మార్కు సువార్త 5, 1-20 చదువుతాను ఇప్పుడు. వారు ఆ సముద్రంలోకి అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. హ్మ్. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం మనము? ఏదది? గదరేనీయుల దేశం కదా! గదరేనీయుల దేశం. గదరేనీయుల దేశము. ఇక్కడొచ్చి గెరాసేనుల దేశం అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ. ఇవి 2 ఒకటే. 2 ఒకటే. అయితే హ్మ్. అద్దరిన ఉన్నప్పుడు ఈ గెరాసేనుల దేశంలోకి వచ్చారు. ఎవరొచ్చారు? మరి ఆ సముద్రమునకు ఆ! అద్దరినున్న గదరేనీయుల దేశానికొచ్చారు. వాళ్ళు గెరాసేనులు 2 ఒకటే. ఆయన దోణి దిగగానే ఎవరెవరొచ్చారు? యేసుప్రభు శిష్యులొచ్చినారు. యేసుప్రభు వచ్చినాడక్కడికి కదా! తర్వాత ఆహ్, వీళ్ళొచ్చినారు. ఎవరు? పందులు మేపుకునే వాళ్ళొచ్చినారు. హ్మ్. వాళ్ళొచ్చి ఆయన పొమ్మని జెప్పేసి వేడుకున్నారు. అయితే ఆయన పోలేదు కదా! ఆ తర్వాత ఏమైంది? అక్కడ ఉన్నప్పుడు ఆయన దోణి దిగగానే వాళ్ళు అద్దరికొచ్చినారు. అద్దరినున్న కదా! అద్దరికొచ్చినారు. అక్కడ గదరేనీయుల దేశం ఉంది. ఆ దేశంలో దిగినారనమాట. దిగగానే ఏమైందంటే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఇక్కడ గెరాసీనులు గదరేనీయులు అంటే 2 ఒకే ఊరే అనుకున్నాం గదా! 2 ఒకటే పేరే అనుకున్నాం గదా! అయితే మరి ఇక్కడ చూస్తే ఏముంది ఇక్కడ? ఆయన దూడ దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు. మరి అక్కడ చూస్తున్నప్పుడు ఏముంది? ఎంతమందున్నారక్కడ? ఇద్దరున్నారు. కదా! ఇద్దరొచ్చినారు. ఇక్కడ చూస్తే ఒకడంటున్నాడు ఇక్కడ. ప్లూరల్ వచ్చిందిక్కడ. సింగులర్ వచ్చింది. అక్కడ ప్లూరల్, ఇక్కడ సింగులర్ కదా! అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఎక్కడి నుంచి వచ్చాడంట? సమాధుల్లో నుంచి వచ్చినాడు. వచ్చి ఆయనకెదురు పడెను. ఆయనకెదురు పడినాడు. కానీ మామూలుగా వచ్చి వాళ్ళిద్దరు గూడా వచ్చి అదే విధంగా ఆయనను అన్నారు కదా!
నువ్వు మాకు టైం రాకనే వచ్చినావు. మమ్మల్ని బాధ పెట్టడానికి అది వేడుకున్నారు. అదయిపోయింది. కాబట్టి ఇప్పుడు కూడా ఆయనకు ఎదురుగా ఇప్పుడు ఈ యొక్క సమాధిలో ఉన్న ఆ యొక్క వ్యక్తి ఒకడు వచ్చినాడనమాట. వచ్చి దెయ్యం పట్టినవాడు. వాడు సమాధులలో వాసం చేసేటివాడు. వాని ఇల్లు ఎక్కడ? సమాధులు. సమాధుల్లోనే ఉంటారు. ఎంత ధైర్యం ఉండాలి గదా! అట్లా ఉండాలంటే. పిచ్చోళ్ళు అట్లాంటి వాళ్ళైతే ఉంటారు గానీ, మామూలుగా అన్ని బాగున్న వాళ్ళెవరు అక్కడ ఉండరనమాట కదా! అయితే వీడు మాత్రం వీనికి దయ్యం పట్టింది కాబట్టి అక్కడ నిశ్చింతగా ఉన్నాడనమాట కదా! వాడు సమాధిలో వాసం చేసేవాడు. సమాధిలోనే ఉండేవాడు. సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. వాళ్ళు ఏం చేశారు? వాడు చేసే పనులన్నీ చూడలేక సంకెళ్ళు వేశారనమాట చేతులకు. సంకెళ్ళు వేస్తే అవి వేసుకోలేదు కదా! తుత్తునీలుగా చేసేసాడు కాళ్ళవి కదా! సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయారు. అతని బంధించడానికి ఎవరి చేత కాలేదనమాట. పలుమారు వాని కాళ్ళకును, చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను. వాడు ఆ చేతి సంకెళ్ళు చేతి సంకెళ్ళు ఏం చేస్తున్నాడు? తెంపేస్తున్నాడు. కాలి సంకెళ్ళను తుత్తునీలుగా చేసేస్తున్నాడు. అసలు అవి ఇనుపవి ఎంత ఇది స్ట్రాంగ్ గదా! అయితే వాటిని కూడా తుత్తునీలుగా చేసేస్తున్నాడనమాట కాళ్ళతో. కాబట్టి గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయింది. ఎవ్వడు వాడిని బాగు చేయలేకపోయారనమాట. సాధు అంటే మంచిగా మెత్తని మనస్సు అట్లా ఉంటే వాళ్ళు సాధువులు అంటారు కదా! కాబట్టి ఆ విధంగా చేయలేకపోయారనమాట. అయితే వాడు ఎల్లప్పుడూను రాత్రింబగళ్ళు సమాధులలోను, కొండలలోను కేకలు వేయుచు తను తాను రాళ్ళతో గాయపరుచుకొనుచు ఉండెను. ఏమని వాడు ఎల్లప్పుడూను అంటే ఇంకెప్పుడైనా గాని అన్ని టయాల్లోనూ కదా! ఏం చేస్తున్నాడు? రాత్రింబగళ్ళు సమాధులలోను, కొండలలోను కేకలు వేయుచు. సమాధుల్లోను, కొండల్లోకి పోయినారు. కేకలు వేస్తున్నాడక్కడ కదా! అతనొక్కడే. అయితే తన్ను తాను రాళ్ళతో గాయపరుచుకుంటున్నాడంట. ఎవరైనా తన శరీరాన్ని కొట్టుకుంటారా రాళ్ళు తీసుకొని? ఎవరైనా తన శరీరాన్ని ఏమైనా చేసుకుంటారా? కదా! శరీరాన్ని అందరూ కాపాడుకుంటారు కానీ, అట్లా ఎవరు చేసుకోరు కదా! అయితే ఇతను మాత్రము ఏం చేస్తాడు? తన శరీరాన్ని గాయపరుచుకుంటాడు. తాను గాయపరుచుకుంటూ ఉన్నాడనమాట. వాడు దూరము నుండి యేసును చూచి ఏం చేశాడు? దూరం నుంచి చూసాడంట యేసును. కదా! చూచి అప్పుడు అక్కడేమో ఇద్దరు వచ్చినారు కదా! ఇక్కడ కూడా ఇతను దూరం నుంచి చూసాడట. పరిగెత్తుకొని వచ్చి ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వచ్చాడంట. పరిగెత్తుకొని వచ్చి ఏం చేశాడు? ఆయనకు నమస్కారం చేసి ఏం చేశాడు? నమస్కారం చేశాడు. వానికి తెలుసు ఎవరు యేసుప్రభు అనేది కదా! కాబట్టి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా ఏమని పిలుస్తున్నాడు చూడు కదా! యేసు సర్వోన్నతుడైన అంటే సర్వోన్నతుడంటే అన్నిటి మీద ఉన్నతమైన వాడు కదా! సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అలాంటి సర్వోన్నతికి నువ్వు కుమారునివి. దేవుని కుమారునివి నువ్వు అని చెప్పు. ఇంకేమన్నాడు కదా! నాతో నీకేమి? నన్ను బాధపరచుకోవని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాడు. ఇక్కడ దేవుని పేరట అంటే ఎవరిక్కడ? తండ్రి పేరట కదా! తండ్రి అయిన దేవుడు. అక్కడంతా యేసు ప్రభు గురించి వచ్చింది. ఇక్కడ దేవుని పేరట అంటే ఇప్పుడు యేసు ప్రభుతో చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాడు? దేవుని పేరట అంటే యెహోవా దేవుడు కదా! దేవుని పేరట నేను నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. గట్టిగా అరిచాడంట. ఎందుకు ఆ విధంగా చెప్పాడంటే ఆయన, అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వానితో చెప్పాను. ఏం చెప్పాను? అపవిత్రాత్మ నువ్వు విడిచి నువ్వు ఉండకూడదు అని చెప్పేసి చెప్పాడనమాట. మరియు ఆయన నీ పేరేమని వారిని అడుగగా యేసుప్రభు ఏమంటున్నాడు? యేసుప్రభు తెలీదా? యేసుప్రభు పేరు వానికి తెలిసినప్పుడు యేసుప్రభుకు వాని పేరు తెలీదా? తెలుసు కదా! ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? అడుగుతున్నాడనమాట. ఏమని అడుగుతున్నాడు ఇక్కడ? ఆయన నీ పేరేమని వానిని అడగగా వాడు నా పేరు సేన ఏలనగా మేము అనేకులమని చెప్పి ఇప్పుడు ఏమంటాడు ఇక్కడ? నా పేరు సేన. సేన అంటే గుంపు కదా! నా పేరు సేన. ఒక పెద్ద సేన ఉందంట కదా! అట్లా అనమాట సేన. ఎందుకు ఆ విధంగా సేన అని పెట్టుకున్నాము అంటే, మేము చాలా మంది ఉన్నాము కాబట్టి మేము ఆ విధంగా పెట్టుకున్నాం. ఇప్పుడు ప్లూరల్ అయిపోయింది ఇక్కడ కూడా కదా! అక్కడంతా పైనంతా సింగులర్ వచ్చింది కదా! నేను అట్లా వాడు అది అంటే సింగులర్‌తోనే మనం చూసుకున్నాము. ఇక్కడికొచ్చినప్పుడు ఏమైంది? సేన అని చెప్పేసి చెప్పారనమాట. ప్లూరల్ అయిపోయింది. కాబట్టి అక్కడ ఇద్దరున్నారు. ఇక్కడ ఒకడు కనిపించాడు. కానీ వాళ్ళు ఇంకా చాలా మంది గుంపు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే తమను ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. చూడు ఆ దేశంలో నుంచి నన్ను పంపించొద్దు అని చెప్పి చాలా బతిమాలుకున్నంట. దయ్యాలు బతిమాలుకుంటున్నాం. మరి మనం బతిమాలుకుంటున్నామా యేసు ప్రభువుని ఏదైనా మనకు కావాలన్నప్పుడు? బతిమాలుతున్నామా లేదా? మనం అడుక్కోవాలి కదా! యేసు ప్రభువుని అడగాల. అంటే మనం అడగకనే ఇస్తాడు. అది వేరే. అది విశ్వాసము. అది చాలా గొప్ప విశ్వాసం ఉండాలి కదా! కాబట్టి ఆ విధంగా ఇక్కడ బతిమాలుకుంటూ ఉన్నాడనమాట. బతిమాలుకున్నాడు. అయితే అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను. సేమ్ అదే కదా!
అది ఇదంతా ఒకటే. అక్కడేముందంట కొండ దగ్గర, కొండ దగ్గర పందుల పెద్ద మంద ఉందంట. అవన్నీ మేస్తూ ఉన్నాయంట. గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుము అని చెప్పేసి ఈ యొక్క దయ్యాలు ఆయనను బతిమాలుకున్నాయంట. బతిమాలుకున్నాయి. అయితే యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. కాబట్టి ఇప్పుడేమైంది? అవన్నీ కూడా అతన్ని వదిలేసేసి సేనంతా కూడా ఆ యొక్క ఆహ్, పందుల్లోకి వెళ్ళిపోయారన్నమాట. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతం నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి ఏమైంది ఇక్కడ? మొత్తం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారంట అక్కడికి. పరిగెత్తుకుంటూ పోయి ఆ ప్రపాతంలో పడిపోయారన్నమాట కదా! సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. తిరిగినాయంట. బాగా పరిగెత్తిపోయినాయి. దానికింక ఊపిరి తిరగక దానిలో ఆ నీళ్ళలో పడి చచ్చిపోయినాయంట మొత్తం. ఎన్ని ఎన్ని ఉన్నాయో చూద్దాం మనం ఇక్కడ. సచ్చనం. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణంలోను, గ్రామంలోను ఆ సంగతి తెలియజేశారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఎళ్ళిపోయి అక్కడ కూడా చూస్తున్నాం కదా! మత్తయిలో కూడా పోయినారు. పోయి యేసు ప్రభుని "నువ్వు మా దగ్గర ఉండొద్దు. నువ్వు వెళ్ళిపో" అని చెప్పారన్నమాట. తెలియజేసి జనం జరిగినది చూడ వెళ్లి యేసు వద్దకు వచ్చి సేనాల దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండినట్టు చూసి భయపడిరి. ఇక్కడ చూడు బాగున్నోళ్ళని చూసి భయపడుతున్నారు. ఇన్ని రోజులు ఎంత భయంకరంగా అట్లా ఉన్నాడు కదా అతను. బట్టలు లేకపోకుండా ఏం తల దూకునేది లేదు. ఏమి ఆహారం లేక ఎట్లా ఉన్నాడో మనకు తెలీదు గానీ చాలా ఘోరంగా ఉన్నాడు. అయితే ఇప్పుడేమైనాడు నీట్‌గా తయారైపోయినాడు ఇప్పుడు కదా! బట్టలేసుకున్నాడు. చక్కగా ఉన్నాడనమాట. అయితే ఇప్పుడు అవన్నీ చూసి ఏమైంది ఇక్కడ గ్రామంలోను ఆ సంగతి తెలియజేశారు. అయితే జనులు జరిగినది చూడ వెళ్లి యేసు వద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకున్నాం. స్వస్థ చిత్తుడే అంటే ఆరోగ్యం బాగుపడిన వాడిగా ఉండి ఆయన దగ్గర కూర్చొనున్నాడంట. అది చూసి చాలా మంది భయపడినారనమాట. భయపడి జరిగినది చూసిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన సంగతి స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమని వారాయనను బతిమాలు కొనసాగిరి. కాబట్టి వెళ్ళిపో నాయన ఇక్కడ ఉండొద్దు మన దగ్గర అని చెప్పేసి వాళ్ళంతా కూడా బతిమాలుకున్నారంట. అయితే ఆయన ఏం చేశాడు ఇక్కడ? ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకున్నాడు. అంటే దయ్యాలు బతిమాలుకున్నాయి. ఇతను బాగయిన తర్వాత ఇతను బతిమాలుకుంటున్నాడు. దేనికి బతిమాలుకుంటున్నాడు? నన్ను నీతోనే ఉండని ప్రభా! నేను నీతోనే వస్తానంటున్నాడు. కానీ ఆ పందులు చచ్చిపోయిన దాన్ని బట్టి వాళ్ళేం చేస్తున్నారు వాళ్ళు? "నువ్వు వెళ్ళిపో. నువ్వు మాకొద్దు" అంటున్నారు కదా! మనుషుల్ని బాగు చేశాడు కదా! అని సంతోషంతో "నువ్వు ఉండయ్యా మా దగ్గర" అట్లా చెప్పాల్సింది పోయి, మా పందులు అన్నీ పోయినాయి కాబట్టి "నువ్వు మా దగ్గర నుంచి వెళ్ళిపో" అని చెప్పేసి వాళ్ళు బతిమాలుకున్నారు. దయ్యాలు బతిమాలుకున్నాయి. దయ్యాలేమని బతిమాలుకున్నాయి? దయ్యాలొచ్చేసి మమ్మల్ని ఇప్పుడే నువ్వేం చేయొద్దు. మా కాలం ఇంకా ఉంది. కాలం రాకనే వచ్చినావు నువ్వు అని చెప్పేసి ఆహ్, ఆహ్, అవి కూడా బతిమాలుకున్నాయన్నమాట. ఏమని? మమ్మల్ని పందుల మందలోకి పోనియ్యి అని చెప్పేసి బతిమాలుకున్నాయి. దయ్యాలు కదా! కాబట్టి ఇప్పుడేమైంది బతిమాలుకొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. అతడు కూడా బతిమాలుకున్నాడు. కానీ ఏమైంది ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు కదా! ఆయన వారికి వానికి సెలవియ్యక అంటే నువ్వు పో, నువ్వు నాతో రా అని చెప్పడం లేదిక్కడ. కదా! ఇక్కడ ముగ్గురిని చూస్తున్నాం మనము. ఫస్ట్‌లో అతను శాస్త్రి ఏమన్నాడు? నా దగ్గర ఏమీ లేదు నువ్వు వస్తావా? అన్నట్లుగా అడిగాడు. తర్వాత ఇంకెవరు? అర్థంగా నువ్వు ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. కానీ ఆయన వానికి సెలవియ్యక వాని మళ్ళీ శిష్యుడు అడిగినాడు కదా! శిష్యుడేమని అడిగినాడు? నేను మా తండ్రిని పాతిపెట్టుకొని వస్తాను అని అడిగాడు కదా! అయితే యేసుప్రభు ఒప్పుకోలేదు కదా! నువ్వు నాతోనే రా అన్నాడు. ఇతనేమంటున్నాడు ఇక్కడ? నువ్వు నన్ను బాగు చేసావు కాబట్టి నేను నీతోనే వస్తాను. నీతోనే ఉంటాను అని ఇతను బతిమాలుకుంటున్నాడు. కదా! ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యం పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. కానీ యేసు ప్రభు ఏమంటాడు ఇక్కడ? ఆయన వానికి సెలవియ్యక ఏమన్నాడు? నీవు నీ ఇంటి వద్దకు వెళ్లి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుమనెను. ఇక్కడ నీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు ఫస్ట్. నీ ఇంట్లో వాళ్ళని నువ్వు రక్షించుకో.
చాలా మంది అంతే కదా! ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టేసేసి బయటకి సేవకపోతే ఏమంటారు? "అమ్మ ముందు నీ ఇంట్లో వాళ్ళని నువ్వు చూసుకో తల్లి. నువ్వు మళ్ళీ వస్తూ బయట మాకు చెప్పేకి" అని చెప్పేసి అంటారు కదా! కాబట్టి ఈ విధంగా చాలామంది అంటూ ఉంటారు. యేసుప్రభు కూడా ఏమంటున్నాడంటే, యేసుప్రభు ఆ ఉద్దేశ్యంతో అనడం లేదు గానీ, నువ్వు వెళ్లి ఏం చేయాలా? నీ ఇంటి వాళ్ళ దగ్గరికి నువ్వు పోవాలా. పోయి నీ యందు నేను నీకు కనికరపడి యేసుప్రభు కనికరపడి ఏం చేశాడో, నీకు చేసిన కార్యాలన్నిటిని నువ్వు పొయ్యి వాళ్ళకి చెప్పు అని చెప్పేసి చెప్తున్నాడనమాట. అది విని వాళ్ళు రక్షణ పొందుతారు అని యేసుప్రభు యొక్క ఉద్దేశ్యం. కాబట్టి వాడేం చేశాడు ఇప్పుడు, వాడు వెళ్లి యేసు తనకు చేసినవన్నీ దెక్కపల్లిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇప్పుడేమంటున్నాడు వాడు వెళ్ళాడు. యేసుప్రభు ఏం చేశాడో తనకు చేసినవన్నీ కూడా దెక్కపల్లిలో ప్రకటింపనారంభింపగా. దెక్కపొలి అంటే 10 గ్రామాలు. 10 గ్రామాల్ని దెక్కపొలి అంటారు. కాబట్టి అక్కడ 10 గ్రామాలున్నాయి. ఆ 10 గ్రామాల్లో కూడా వాడు ప్రకటించడానికి ప్రారంభం చేశాడంట. అందరూ ఆశ్చర్యపడినారు. వాడి స్థితిని చూసి అందరూ కూడా ఆశ్చర్యపడినారు. దేవుడి వాక్యం దీవించును గాక. మరి ప్రభు చిత్తమైతే మళ్ళీ నెక్స్ట్ టైము 9వ అధ్యాయం చూసుకుందాం.